కింగ్స్ మనీ మార్నింగ్ సార్ కింగ్స్ శుభోదయం. మనీ మార్నింగ్ సార్. అలాగే మార్నింగ్ నన్ను ఈ బిజినెస్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మై గ్రేట్ లీడర్ మై గురూజీ సాయి కుమార్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనమందరం కూడా ఈ టైంలో ఇలాగా మంచి మాటలు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి ఒక మంచి కంపెనీని స్టార్ట్ చేసినటువంటి ద గ్రేట్ ఎండి గారికి మన జూమ్ తరపున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే మనం మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు మనకు వచ్చే ప్రశ్నకి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి అన్నది మనం తెలుసుకుంటే, మెయిన్ అది తెలుసుకుంటే మనం బిజినెస్లో ముందుకు వెళ్ళిపోతాం, సక్సెస్ అయిపోతామండి. ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అన్నది ఏంటంటే, ఫస్ట్ మనం వెళ్ళి మీకు 50%కే ప్రొడక్ట్ ఇస్తాం, మేము ఎల్జీ కంపెనీ నుంచి ₹1,00,000 టీవీని 50,000కి ఇస్తాం అనేటప్పటికి నిజంగా ఇస్తారా, ఇది మంచిది ఇస్తారా, చెడ్డది ఇస్తారా, చైనా పీస్ ఇస్తారా అని రకరకాల ప్రశ్నలు మనకు వస్తుంటాయి. దీన్ని మనం కరెక్ట్ గా హ్యాండ్లింగ్ చేస్తే మనం బిజినెస్ లో సక్సెస్ అయిపోయినట్టే. ఇదే మెయిన్ పాయింట్ మన కంపెనీకి, ఇంకంతకంటే ఏమీ లేదండి. సీక్రెట్ కూడా ఇదే. ఇది మనం ఒక్కసారి దీని గురించి తెలుసుకుందామండి. అందరికీ తెలుసు, తెలియదని కాదు, నేను చెప్పేది అందరికీ తెలుసు. నేను తెలియదని కాదు, కాకపోతే ఏంటంటే కంపల్సరీ తెలుసుకోవాలి. మనం ఆ విషయం 1కి 2 సార్లు 4 సార్లు అయినా మనం డిస్కషన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కంపెనీ ఎండి గారి గురించి మనం స్టార్ట్ చేసుకొని మాట్లాడుకోవాలి. మన ఎండి గారు డాక్టర్ ఆనంద్ టి లబానీ గారు. ఆయన కర్ణాటక రతిహల్లిలో ఉంటారండి. ఆయన అక్కడి నుంచే 2021లో మన కంపెనీ స్టార్ట్ చేశారు. HI200 ఇండియా మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ చేసి, ఆయన ఎక్కడెక్కడ ఇండియాలో ప్రొడక్టులు దొరుకుతాయి, చౌకగా దొరుకుతాయి, అవి తెచ్చి ఆ చుట్టుపక్కల అందరికీ కూడా 50%కి సేల్ చేసేవారు. అలాగా మనం డెవలప్ చేయాలి, బిజినెస్ డెవలప్ చేయాలి, బ్రాంచ్లు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. 4 ఇయర్స్ చాలా స్ట్రగుల్ పడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. దాని మీద చేసి ప్రొడక్ట్ తీసుకొచ్చి మనకి బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన అందులో 100% సక్సెస్ఫుల్ లేక, సాటిస్ఫై లేక, ఇలా కాదు మనం వేరే ప్లాన్ ఏదైనా స్టార్ట్ చేద్దామని ఒక నెట్వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మనకి కింగ్స్ బజార్ అనే ఒక కంపెనీని, ఒక బ్రాండెడ్ కంపెనీని ఆయన స్టార్ట్ చేశారు. 2025లో 1 ఇయర్ అయింది ఇప్పటికి మన నెట్వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మనకి బిజినెస్ ఆపర్చునిటీని, ఒక మంచి ప్లాన్ ని మనకి ఇచ్చారనమాట అండి. ఈయన ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడండి సార్, కట్ అయింది. ఓకే సార్ ఈ మధ్యలో కట్ అవుతుంది వాయిస్. ఎందుకని అంటే మనకి బిజినెస్ తీసుకొచ్చి మనందరికీ కూడా 50% ఇవ్వటానికి మన ఎండి గారు మెంటర్షిప్ తీసుకున్నారు. ఇలా మనకి బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి, మనకి చాలా బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 48 కంపెనీస్ కి మనం మెంటర్షిప్, పానాసోనిక్, ఎల్జీ, బిపిఎల్, ఒనిడా, ఇలా రకరకాల ఆక్షన్, మనకి ఫ్లిప్కార్ట్, అలాగే అమెజాన్, మనకి రకరకాల ఒక 48 కంపెనీ, బ్రాండెడ్ కంపెనీల దగ్గర మనం మెంటర్షిప్ గా ఉంటుంటాం అనమాట అండి. ఇది మనకి ప్రొడక్ట్ ఎలా వస్తుంది అంటే, మనం డిసెంబర్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం కొనటానికి డిసెంబర్లో కొంటామా, జనవరిలో కొంటామా? డిసెంబర్లో మనం కొనం. ఎందుకు అంటే, మనం డిసెంబర్లో ఎందుకు కొనం అంటే, 2000 ఇయర్ మారేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మారుతుంది, అలాగే మోడల్ మారుతుంది అనే ఒక ఉద్దేశంతో మనం కొన్నాం. అలాగే మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మారుతుంటది అనమాట అండి. ఇప్పుడు 2021లో తయారైన ప్రొడక్ట్ ని 2022లో మార్కెట్ చేయడానికి ఇష్టపడవండి. ఏ ఇయర్ లో తయారైన వస్తువును ఆ ఇయర్ లోనే మన షాపులు, మనకి షాపులు, షోరూమ్ లో మనకి బిజినెస్ చేస్తుంటారు. ఇయర్ మారగానే అవన్నీ కూడా
గోడౌన్కి వెళ్ళిపోతాయి అనమాట అండి. పాత వస్తువుగా గుర్తించి అవి పక్కకు తీసి కొత్త మోడల్ తెచ్చుకుంటుంటారు. అలాగా ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక ఎల్జీ కంపెనీయే ఉంది. ఒక 1,00,000 షోరూములు ఉంటాయి ఇండియా వైడ్. ఈ 1,00,000 అనుకుందాం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 1,00,000 షోరూముల్లో కనీసం 2 3 పీసులు మిగిలిపోయినా, ఒకటి 75 ఇంచెస్, ఒకటి 15 ఇంచెస్, 32 ఇంచెస్, ఒకటి 54 ఇంచెస్, ఇలా రకరకాల ఇంచెస్‌లో ఒక 2, 3 పీసులు మిగిలిపోయినా, ఈ టోటల్ అన్నీ కూడా కంపెనీ ఏం చేస్తదండి, ఎల్‌జీ గోడౌన్‌కి పంపించేస్తాయి. అలాగే బీపీఎల్ గోడౌన్‌కి పంపించేస్తాయి. అలాగే గోద్రేజ్ గోడౌన్‌కి పంపించేస్తాయి. అలాగే ఏ కంపెనీ గోడౌన్స్‌కి ఆ కంపెనీకెళ్ళిపోతాయి తప్ప, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మారగానే ఇది షోరూమ్‌లో సేల్ చేయరనమాట అండి. మళ్ళీ ఫ్రెష్ ప్రొడక్ట్ తెచ్చుకుంటారు. ఇలా వెళ్ళిపోయినయంతా కూడా కంపెనీ ఏం చేస్తదంటే, అది స్క్రాప్ కింద తీసుకొని అది ఆక్షన్ పెడతది. ఆక్షన్ పెట్టేటప్పుడు మన వాళ్ళు వెళ్తారు. ఆక్షన్‌లో కూర్చోడానికి మినిమమ్ 2 క్రోర్స్ అక్కడ డిపాజిట్ ఉంటదండి. అలాగా మనం ఉంది కాబట్టి, మన మెంటర్‌షిప్ ఉంది కాబట్టి వెళ్తారు. వెళ్లి అక్కడ ఆక్షన్‌లోని రూ. 100 వస్తువుని రూ. 10కి, రూ. 5కే పాడేసుకుంటారు వీళ్ళు. ఈ రూ. 5 పాడేటప్పుడు అక్కడ రూ. 1,00,000 టీవీ వస్తది. 15,000 టీవీ వస్తది. అలాగే 50,000 టీవీ వస్తది. అంటే రకరకాల అక్కడ కాస్ట్ అంతా కూడా ఒకే కాస్ట్‌లో మనకొచ్చేస్తాయండి బయటికి. అవి తీసుకొచ్చి మనం 50%కి సేల్ చేస్తాం. ఇక్కడ తీసుకొచ్చిన అలాగా ప్రతి కంపెనీ అలాగే ద మనకి షిప్ యార్డ్ ఉంది. షిప్ యార్డ్‌లోని ఆహ్, ఫారెన్ నుంచి ప్రొడక్ట్ వస్తది మనకి. ఫారెన్ నుంచి ప్రొడక్ట్ వస్తది. వచ్చినప్పుడు ఈ షిప్ అటు ఇటు ఊగినప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న కంటైనర్‌లోని ఏవైనా సరే స్క్రాచెస్ ఉన్నాయనుకోండి, ఆహ్, అక్కడ మేనేజర్ వెళ్లి చూడగానే ఏమైనా స్క్రాచెస్ కనపడితే ఇమ్మీడియేట్‌లీ రిజెక్ట్ అంటారట. రిజెక్ట్ అనగానే అవి మళ్ళీ ఫారెన్ వెళ్ళవు కదండీ! అక్కడే డంప్ చేసేస్తారు. అవి కూడా ఆక్షన్‌లో మనం తెచ్చుకుంటాం. ఈ విధంగా ఉంటది. అదే నెక్స్ట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. మనందరికీ తెలుసు. మనం ఏదైనా ఒక ఆర్డర్ పెట్టుకుంటే 4 డేస్, 3 డేస్, మినిమమ్ 4 డేస్ చూస్తారు. తర్వాత మళ్ళీ అది వెనక్కి పంపిస్తారు. పంపించినప్పుడు అది కంపెనీ నుంచి మళ్ళీ మనకి రిటర్న్ వేరే వాళ్ళకి కొరియర్ రాదండి. అది కూడా ఒక గోడౌన్‌కెళ్ళిపోతది. అక్కడ ఆక్షన్‌లోకెళ్ళిపోతాయి అవి. ఇక్కడ రోజు ఒక 1,00,000 మంది ఆర్డర్ పెట్టుకుంటే, అందులో మినిమమ్ 5,000 మందైనా సరే రిజెక్ట్ అయిపోతుంటాయి ఇండియా వైడ్. అందులో ఒకళ్ళు రూ. 1,00,000 ఒకడు వాచ్ అనుకుందాం, లేకపోతే ఒక టీవీ అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్‌లో మనం పెట్టుకుంటాం. ఒక 50,000 వాచ్ పెట్టాం ఈరోజు నేను. 50,000 వాచ్ నేను లేను. 3 రోజులు చూస్తారు. నాలుగో రోజు పంపించేస్తారు. ఒకళ్ళు రూ. 250 వాచే పెడతారు. అది పంపించేస్తారు. ఒకళ్ళు 10,000 వాచ్ పెడతారు. అది పంపించేస్తారు. ఇలాగ రకరకాల ఐటెమ్స్ అన్నీ కూడా రోజుకి 5,000 మంది రిజెక్ట్ చేసినయన్నీ కూడా ఒక గోడౌన్‌లో పడినప్పుడు, అవి 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి ఇలా ఆక్షన్ పెట్టేటప్పుడు అక్కడ కూడా మనకి రూ. 100 వస్తువుని రూ. 10కే తీసుకుంటాం. అంటే రూ. 10కి రూ. 1,00,000 వాచ్ వచ్చింది. 50,000 వాచ్ వచ్చింది. రూ. 250 వాచ్ వచ్చింది. మనం అయి తీసుకొచ్చి ఎంతకమ్ముతామండి? మనకి రూ. 1,00,000 వాచ్ ఉందనుకోండి, అది 50,000కే అమ్ముతాం. రూ. 250 వాచ్ ఉంది, అది రూ. 125కే అమ్ముతాం. ఈ విధంగా మనకి 50% మనం సేల్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి ప్రాఫిట్ అన్నది అద్భుతంగా వస్తుందన్నమాట అండి. నెక్స్ట్ మనం అయన్నీ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఏబిసిడి అని 4 భాగాలుగా మనం విభజిస్తామండి. ఏబిసిడి అని 4 భాగాలుగా విభజిస్తాం ఇక్కడ. 4 భాగాలుగా విభజించి అన్నది బాక్స్ పీసు 50%కే మనం సేల్ చేస్తాం. అంటే మన వేర్ హౌస్ నుంచి మనం ఎవరైతే స్టాక్ పిస్ట్ ఎళ్తున్నారో ఆయనకి 50%కి ఇచ్చేస్తది కంపెనీ. అలాగే నెక్స్ట్ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. చిన్నది కంటికి కనపడినట్టు ఉన్నది అన్నదాన్ని కంపెనీ ఏం చేస్తదంటే 60%కి ఇస్తది. బాబు నేను ఇది అమ్ముకోగలను, నేను బిజినెస్ చేసుకోగలనని మన కాన్ఫిడెన్స్ మనకుంటే అది 60%కి ఇస్తది. అలాగే చిన్న చిన్న సొట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి, బాల్ తగిలినట్టు అలాంటి సొట్టలు ఏమైనా ఉన్నాయనుకో, అది 80%కి మన కంపెనీ ఇస్తది. అదేంటి మన ఇష్టం. మనం అమ్ముకోగలం అన్న ధీమా ఉంటే మనం తెచ్చుకోవచ్చు. కొన్ని ఇప్పుడు మొన్న విజయవాడ అనే కంపెనీ ఉంది. అతను ఇలా 80% తెచ్చేసారట మొత్తం అన్నిని. 80 అన్నీ చూసేటప్పటికి ప్రొడక్ట్ అంతా కూడా ఏ సొట్లు కనపడడంలో అక్కడ కంపెనీ ఈ కస్టమర్స్ ఏమని ఫీల్ అయ్యారండి? ఈ కంపెనీ అంటే ఇలాంటి పంపిస్తదేమో అన్న టైప్‌లో ఫీల్ అయ్యారు. కానీ అతను చేసిన తప్పది.
అలాగేంటంటే మనం తెచ్చుకోవడం విధానంలో కూడా ఉంటది. అలాగే 50, 60, 70, 80%లో మనకి ప మన ప్రొడక్ట్ మనకిస్తారు. అదేంటండి మనం అమ్ముకునే ధైర్యం ఉంటే మనం తెచ్చుకోవచ్చనమాటండి. ఈ విధంగా తెచ్చుకోరు. ఇక లాస్ట్ డి అన్నది స్క్రాప్. మనకు కూడా పని చేయింది, బాగా పాడైపోయింది స్క్రాప్‌లో అమ్మేసుకుంటారు. ఈ విధంగా మనం ఆక్షన్‌లో తెచ్చుకున్న ప్రొడక్ట్‌ని ఏబీసీడీ అని 4 విభాగాలుగా విభజించి అది మన కంపెనీ సేల్ చేస్తది. అది అక్కడ మనం స్టాక్ పాయింట్ పెట్టుకున్న అతను ధైర్యానికి మనం ఏదైతే అమ్ముకోగలమో మన ఇష్టానికే వదిలేసింది కంపెనీ కూడా. ఆళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రొడక్ట్ ఇవ్వరండి. మనకేం కావాలో అయ్యి తెచ్చుకోవాలి. మనం 50% బాక్స్ పీస్ తెచ్చుకుంటే మనం 50%కి హ్యాపీగా ఆహ్, అమ్ముకోవచ్చు. రిజెక్ట్ అన్నది ఉండదనమాటండి. ఈ విధంగా మనం ఇస్తుంది కాబట్టి మనకి ఏ విధంగా 1% అయినా సరే, మనం ఇచ్చిన డబ్బుని మనం 2,500 కట్టినా, 20,00,000 కట్టినా, 10,000 కట్టినా, ఇది బిజినెస్‌కి తీసుకెళ్ళి ఇదంతా కూడా ఒకే అకౌంట్‌లో జరుగుతది. మనం కట్టిన అమౌంట్ అంతా ఒక అకౌంట్‌కెళ్తది. ఆక్షన్‌లో కూర్చునేటప్పుడు కూడా ఎండీ గారు ఈ అకౌంట్ నుంచే అమౌంట్ తీసి ఆక్షన్‌లో కూర్చొని బిజినెస్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ తెచ్చిన బిజినెస్‌ని కంపెనీ ఏ విధంగా చేస్తుందంటే, నెట్‌వర్క్ కంపెనీ స్టార్ట్ చేసినా సరే, ఎండీ గారు నెట్‌వర్క్ లీడర్స్‌ని నమ్ముకోలేదు. ఆయన్నే నమ్ముకున్నారు. నెట్‌వర్క్స్ లీడర్స్‌ని మీదే నమ్మకం పెట్టుకున్న కంపెనీ ఏదైనా సరే ముందుకు వెళ్ళలేదు. ఆగిపోయినియి. అలాగే మన కంపెనీ 1 ఇయర్ నుంచి కూడా 1% అన్నది అర్ధరాత్రి 1 దాటగానే మనకి పడుతుందండి. ఎప్పుడూ ఆగలేదు. అంటే అంత కరెక్ట్‌గా ఇస్తుందంటే ఆయన నమ్ముకున్నారు. నెట్‌వర్క్ లీడర్స్‌ని నమ్ముకోలేదు. నెట్‌వర్క్ లీడర్స్ మ ఆయన బిజినెస్ చెయ్యరు. ఆఫ్ జేసేస్తుంటారు కొన్ని కారణాలతో. ఆపేటప్పుడు కంపెనీ ఆగిందంటే తెచ్చిన అమౌంట్‌కి 1% ఎయలేరు. అప్పుడు కంపెనీకి బ్యాడ్ ఒస్తది. కాబట్టి ఎండీ గారు ఏం చేశారు? నన్ను నేను నమ్ముకోవాలి. లీడర్స్‌ని నమ్మకూడదని ఆయనేం చేశారంటే తెచ్చిన ఆక్షన్‌లో వచ్చిన వస్తువులన్నీ ఆయనకి 600 ఏజెన్సీస్ ఉన్నాయండి. 600 ఏజెన్సీస్. ఫస్ట్ ఏజెన్సీస్‌కి పంపించేస్తారు. 600 ఏజెన్సీకి పంపించేస్తారు. ఇక్కడ బిజినెస్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా బిజినెస్ అంతా కూడా ఆయన చేసేసుకున్నారు. నెక్స్ట్ 15% ప్రొడక్ట్ మన నెట్‌వర్క్‌కి సరిపోతుంది. ఇప్పటికి 100 వరకు వచ్చినియండి మన స్టాక్ పాయింట్లు. ఈట్లికే సరిపోతుంది ఆ 100కి. 500 స్టాక్ పాయింట్లు వస్తేనే కానీ మనకి బిజినెస్ ఈక్వల్ అవ్వదంటండి. అందు గురించి 500 స్టాక్ పాయింట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఏజెన్సీస్‌కి ఇవ్వడం ఆపి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా నెట్‌వర్క్ మీదే బిజినెస్ చేయొచ్చనమాటండి. ఈ విధంగా 600 ఏజెన్సీకి సప్లై చేయడం వల్ల ఆయనకి స్పాట్‌లోనే ఇన్‌కమ్ వచ్చేస్తుంది. మనం పెట్టిన ఆర్‌ఓబి మన అమౌంట్‌కి ఆర్‌ఓబి ఇస్తున్నారు. రిటర్న్స్ ఆఫ్ బిజినెస్ మీదే వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా మనకి పంచుతున్నారనమాటండి. ఈ విధంగా మనకి 1% ఇస్తున్నారు. మిగతా కంపెనీలలాగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి నేను షేర్ మార్కెట్‌లో పెడుతున్నాను. నాకు మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. దాని గురించి ఒక 10,00,000 మెంబర్స్ గురించి నేను మార్కెటింగ్‌కొచ్చాను అని బిజినెస్ చేస్తలేదండి. ఈయన మనం పెట్టిన డబ్బుని ప్రొడక్ట్ మీద పెడుతున్నారు. ప్రొడక్ట్ పాడుకుంటున్నారు. ప్రొడక్ట్ మీద వచ్చిన లాభాన్ని మనకిస్తున్నారు. అంతే తప్ప ఇన్వెస్ట్‌మెంట్ మనకి డాలర్స్ ఇట్లా కాయిన్స్ అన్నది ఏది చెప్తలేదు. ఇది పక్కాగా చెప్పండి. దానివల్ల మనకి బిజినెస్ పెరుగుతది. నెక్స్ట్ మీకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం ఇష్టం లేదు. ప్రొడక్ట్ పెట్టుకోండి. 50% ప్రొడక్ట్ తీసుకోండి. 2,500 పెట్టండి. 500 ప్రొడక్ట్ తీసుకోండి. ఇది మీకు ఆప్షన్ తప్ప కంపల్సరీ పెట్టడం కాదు. మీ ఏరియాలో స్టాక్ పాయింట్ లేదు కాబట్టి ఇదొక ఆప్షన్ అంతే. మీకు లైఫ్ లాంగ్ మెంబర్‌షిప్ ఇస్తాం మేము. 50%కే మీరు కొనుక్కోండి అని చెప్పడం అన్నమాటండి. ఈ విధంగా మనం ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అన్నది ఈ పాయింట్ మనం కరెక్ట్‌గా చెప్పుకోగలిగితే మనం బ్రహ్మాండంగా బిజినెస్ తెచ్చుకోగలుగుతాం అన్నమాటండి. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఏమైనా